మరి అమరావతి కూడా పూర్తి చేస్తామంటున్నారు 3 ఏళ్ళలో. ఎలా అనిపిస్తుంది మీకు? చేస్తేనే బాగుంటుందని మాకు, లేకుంటే ఇబ్బంది ప్రజలకి. అమరావతి కనుక పూర్తయితే ఎలాగుంటుంది అంటారు? యువతకు కానివ్వండి, యువతకి అవకాశాలు వస్తాయని నాకున్నా. ఎందుకంటే అసలు మామూలు చదువులకి అసలు ఉద్యోగాలు లేవు. నెలకి 10,000 రూపాయలు జీతం ఇచ్చేవాడు కూడా ఎవరు లేడు. దానికంటే చదువుకునే వాడికి సాకవాడు బెటర్ అని చిన్నప్పటి నుంచి కూలి చేసుకునేవాడే ఆడికి రోజుకు 600-700 సంపాదిస్తాడు. ఇప్పుడు చదువుకున్నవాడు డిగ్రీ అయితే వాడు ఏ పని చేయలేడు, ఒక దేనికి పనికిరాడు. చదువుకున్నాడు చదివితే ఇంజనీర్ చదవాలి, లేకుంటే మానిపారినావు కానీ అంతే. రెండే మాకు రాజధాని వద్దు ఓడొద్దు. రాజధాని దేనికి నెత్తి మీద కొట్టుకోనక 2020 47కి 33,000 ఎకరాలు దానికి ఎవడ కావాలన్నా? ఇండియాలో ఎక్కడ లేని రాజధాని 33,000 ఎకరాలు ఎక్కడ ఉందన్న? ఏ ఇండియాలో ఉందో? ఎక్కడ? ఏ దేశంలో? ఎందుకన్నా 10,000 చాలన్నా? లేదా 5,000 చాలు, లేదా 3,000. ఇటు నూజివీడు ఫారెస్ట్ ఏరియా ఉంది, బ్రహ్మాండమైన ఉంది. మరి అక్కడ ఎందుకు అంత దేశం ఇక్కడ ఎందుకు తీసుకున్నాడు? ఏది మరి మన వరదలు వచ్చి ఏది చేశాడు? తూత మంత్రం చేశాడు. అది విషయం. అగ్గిపేటలకి కొవ్వొత్తులకి 3 కోట్లు అయినాయి, 2 కోట్లు 100 కోట్లు రాసుకోవడం ఎవడో రాసుకుంటాడు అనేది. కావాలని వైసీపీ వాళ్ళు దాన్ని కావాలని లేదు. మా అన్న అసలు ఎప్పుడు అట్లా వైసీపీ వాళ్ళు ఎవరు అనుకో ఫేక్ న్యూస్ అనేది. అమరావతి పూర్తి చేస్తామని సీఎం గారు చెప్పడం జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? పూర్తి చేస్తారు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడే అవ్వదు కదండి. రాజధాని కట్టాలంటే చాలా టైం పడుతుంది. హైదరాబాద్ కట్టడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఆనాడు 98లో చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీకి వేయటం వల్ల అక్కడ అభివృద్ధి చెందింది, టైం పట్టింది. ఇక్కడ కూడా టైం పట్టింది, కాకపోతే చెందింది కానీ టైం పట్టింది. ఒకవేళ మనకి రాజధానిగా అయితే మనకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది అంటారు? యువతకు కానివ్వండి, పబ్లిక్ కానివ్వండి. రాజధాని అయితే ఇప్పుడు అందరికీ ఇటు రాయలసీమ వాళ్ళు కానీ ఇటు మొత్తం అందరికీ సెంటర్గా ఉంటుంది. అందరికీ ఒకే చోట ఏమైనా వచ్చినా కూడా ఒకేసారి అన్ని పనులు జరుగుతాయి, కన్వీనియంట్గా ఉంటుంది. ఉపాధి వస్తుంది. మెయిన్ ఇక్కడ కంపెనీస్ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెడతారు. చాలామందికి ఇక్కడే ఉపాధి దొరికింది. నెలకి ఎక్కడికి హైదరాబాద్ బెంగళూరు అటు వెళ్ళాల్సిన పని లేకుండా ఇక్కడే ఉండి 50,000 లక్ష రూపాయల ఇక్కడే సంపాదించుకుంటారు. బాగుంటుంది కదా. పోలవరం కూడా పూర్తి చేస్తామంటారు సీఎం గారు. చేస్తున్నారు కదండి, చేస్తారు కూడా. మన నిధులు కూడా మంజూరు అయినాయి కదా. ప్రధానమంత్రి వచ్చారు, వైజాగ్లో పెద్ద మీటింగ్ జరిగింది, శాంక్షన్ అయినాయి కదా. అలా నిన్న క్రోడ్స్ ఇచ్చారు, 1,000 కోట్లు. మొత్తం పోలవరం కూడా పూర్తి చేస్తారు. దావాస్ వెళ్ళారు సీఎం గారు, పర్యటనలో ఉన్నారు. అవును, పెట్టుబడుల లక్ష్యంగా వస్తే ఎలాగుంటుంది అంటారు ఏపీకి? మంచిదే కదా. ఇప్పుడు దావాస్ వెళ్తే అక్కడ కూడా బిజినెస్ పర్సన్స్ వస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. వాళ్ళు కూడా చేసుకొని మాట్లాడుకొని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ ల్యాండ్స్, ఇక్కడ ఫెసిలిటీస్ అవి చూపిస్తే వాళ్ళు కూడా పెట్టుబడులు పెడతారు. గత ప్రభుత్వంలో ఏముందండి? ఏం అవ్వలేదు కదా. అసలు రాజధాని అన్నారు, 3 రాజధానులు అన్నారు, ఏం అభివృద్ధి జరగలేదు. అమరావతి రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది, ఎవరికి ఉపాధి లేదు. సరిగ్గా బిజినెస్లు కూడా డౌన్ అయిపోయినాయి, ఒక బిజినెస్ సరిగ్గా నడవలేదు. మరి ఎంత లాస్? 5 years ఉండే అతను ఏం అవ్వలేదు కదా. అది ఆలోచించుకోవాల్సిన విషయం. అమరావతి పూర్తి చేస్తాము 3 ఏళ్ళలో, అమరావతి పూర్తి చేయడం నా లక్ష్యం అంటున్నారు చంద్రబాబు. చేస్తారు. అమరావతి కనుక పూర్తి అయ్యి డెవలప్ అవుతే యువతకి ఎలా ఉంటుంది అంటారు? బాగుంటుందన్న. మన వాళ్ళు బయటికి వెళ్ళకుండా బెంగళూరు, హైదరాబాదు, బాంబే అవన్నీ తిరగకుండా ఏంటి వాళ్ళు ఇక్కడే చదువుకున్న వాళ్ళు ఇక్కడే పని చేస్తారు. ఎక్కడికో వెళ్ళి పని చేయ అవసరం లేదు. అది గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఏ ప్రభుత్వంలో కనపడుతుంది? ఇప్పుడే కనిపిస్తుంది. అప్పుడు ఏముంది? 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాంగా. అంతే, ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా అంతే, పంచుకుంటూ పోతే దరిద్రం తప్ప ఏముండదు. అది గత ప్రభుత్వంలో రోడ్ల విషయంలో కానివ్వండి, ఈ పూట ప్రభుత్వంలో రోడ్ల విషయంలో కానివ్వండి ఎలా ఉంది? మీరు ఆటో నడుపుతారు కదా, మీకు ఎలా ఉంది రోడ్ల విషయం? రోడ్లు ఎక్కడ ఉన్నాయి అసలు? ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి కానీ గతంలో రోడ్లు ఎక్కడ ఉన్నాయి? అన్ని గోతులేగా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరఫున పోరాడతాను. రానండి, ఎవరైనా సరే నాయకులు అనేవాళ్ళు ప్రజల్లోనే ఉండాలా, అంతేగాని ప్రజల్లో లేకపోతే అట్లా. ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం. మరి ఇప్పుడు ఇలా రావడం వల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచుకునే అవకాశం ఉంటుంది అంటారా? ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకే సాయం చేస్తారు మనుషులు. కానీ ఇవాళ ఏంటంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి సాయం చేస్తున్నారు. అదే ఫ్రీ డబ్బులు అనేవి తీసేయాలి, ఇవ్వకూడదు. కష్టపడేవాడికి ఇవ్వండి, పర్లేదు. కష్టపడేవాడికి ఎవరు ఇస్తున్నారు? ఎవరు ఇవ్వట్లేదు కష్టపడేవాడికి. అది ఉచితాలు వద్దు, డెవలప్మెంట్ కావాలి అంతే. ఉచితాలు దేనికన్నా? అదే చెప్తున్నా కదా, ఇవాళ తింటారు, రేపొద్దున మర్చిపోతారు, అంతేనా?
ఒక రోజు పని చేశారనుకో నెల రోజులంతా పని చేయాలి అని ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఇది పథకం వస్తుంది అనుకో, వచ్చే నెలలో ఏ పథకం వస్తుందో ఆలోచిస్తున్నాడు మనిషి, అంతేనా? ఈ నెలలో ఈ పథకం వచ్చింది, వచ్చే నెలలో ఏ పథకం వస్తుంది అని ఆలోచిస్తున్నాడు. కానీ రేపొద్దున ఇవాళ ఈ పనిలోకి వెళ్ళాము, రేపొద్దున మళ్ళీ పనిలోకి వెళ్ళాలి అని ఆలోచించట్లా. అమరావతి పూర్తి చేస్తామంటున్నారు 3 ఏళ్ళు, మీకు ఎలా అనిపిస్తుంది? ఏమండి ఆయన చేస్తున్నాడు, మనం కూడా సపోర్ట్ ఇవ్వాలిగా. సపోర్ట్ ఇవ్వకుండా వాడు ఒక్కడే చేయలేడు కదా. ఇప్పుడు కాంట్రాక్ట్ ఇస్తాడు, కాంట్రాక్ట్ ఇచ్చాడు వాడు చేయాలి, వాడి సపోర్ట్ రావాలి, వాడికి రావాల్సిన ప్రాబ్లమ్స్ లేకుండా చేయాలి. అది చేస్తేనే డెవలప్మెంట్ అనేది. ఇప్పుడు మన ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, మనం ఒక్కడే చేయట్లేదుగా, అందరు సపోర్ట్ ఉంటే పైకి వస్తుంది, ఎవరు సపోర్ట్ లేకపోతే అక్కడే ఉంటుంది. అది అలాగే పోలవరం కూడా పూర్తి అవుతుందండి. ఇప్పుడు ఏమి లేని టైంలోనే రాష్ట్రం విడిపోయినప్పుడే అంత డెవలప్మెంట్ తీసుకొచ్చారు. అది ప్రతి ఒడికి తెలుసు. వాడి మీద ఇప్పుడు కాంట్రాక్ట్ వాడి మీద ఏదో తేడా ఉంది, దాన్ని ఇంకా డెవలప్ దాన్ని ప్రక్షాళన చేయాలి. అంతేగాని ఆ ప్రాజెక్ట్ని ఆపకూడదు కదా. ఆ ప్రాజెక్టు ఆపిన వాళ్ళు ఎంతమంది నష్టపోయాం? ఎక్కడైనా మన బొడవేరు ఉంది, మరి కాలం అంతా పూడ్చుకున్నారు, ఎవరు పట్టించుకోలేదు. నష్టపోయింది మనం, ఆడ ప్రజలుగా నష్టపోయింది. గవర్నమెంట్ బాగానే ఉంది, చేసినవాడు అన్నీ బాగున్నాడు. దాని పూడి మన ఇంట్లో పూడికి తీయపోతే ఏమవుతుంది? నీళ్ళు రావుగా. ఇదే అంతే, ఎవరి కాళ్ళు ఆక్రమించుకొని కష్టం వచ్చాడు ఇంకోంది గవర్నమెంట్ చేయలేదు, నాకేం చేయలేదు, నెట్ వచ్చేస్తుంది. మనలో తప్పు ఉంది కదా, మనలో తప్పు కూడా మనం గ్రహించుకోవాలి. మరి ఇప్పుడు డెవలప్మెంట్ కనపడుతుందంటారా గత ప్రభుత్వం కంటే? కనపడుతుంది సార్, కనపడట్లేవాడు. నేను చెప్పడం కాదు, మనకు కళ్ళెదు కూడా కనపడుతుందిగా, చూస్తాడు. మెయిన్ ఏంటంటే టైం ఇవ్వాలి, టైం ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లక్షాలు ఫండ్స్ కావాలి. ఇప్పుడు మన దగ్గర డబ్బు లేదు, అన్ని అప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నవాళ్ళకి జీతాలు ఇస్తున్నాడు, ఫంక్షన్లు ఇస్తున్నాడు. ఇప్పుడు ఉన్న డబ్బు అంటే అడ్జస్ట్మెంట్ అవ్వాలి కదా, ఒకేసారి పైనుంచి రావుగా. దీంట్లో ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మన గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే అభివృద్ధి అవుతుందని మనం అనుకోవాలి. అమరావతి కూడా పూర్తి చేస్తామంటున్నారు. అమరావతి నిధులు ఇచ్చి పని స్టార్ట్ చేశారు, మీరు తెలుసు. పోలవరం డయాఫాము స్టార్ట్ చేశారు, చూస్తున్నారు కదా. కొంచెం లోటు బడ్జెట్లో ఇవన్నీ లాక్కొని వస్తున్నారు. మనం అర్థం చేసుకోవాలి కదా సార్. మనం నెలాఖరికి జీతం వచ్చేలా వాళ్ళ పిల్లలు స్కూల్ ఫీజు కట్టమంటారు. బాబు ఈ నెలలో ఒక 500 కడతాం, వచ్చే నెల కడతామని చెప్పుకుంటాం కదా సార్. అలాగే కొంచెం డెవలప్మెంట్ చూసుకొని చేసుకోవాలి, కొంచెం అర్థం చేసుకోవాలి. కనీసం 1 ఇయర్ దాటిన పాట కొన్ని పథకాలు రాలేదంటే అప్పుడు మనం ఆలోచించి చేయాలి సార్. ఇప్పుడు అమరావతి పూర్తి అయితే యువతకి ఎలాంటి ఉపయోగం ఉంటుందంటారు? మన ఏపీకి ఎలా? యువతకి మంచి అవకాశాలు ఉంటాయి కదా సార్. అమరావతి వస్తే రాజధానిలో వస్తే ఇవన్నీ వస్తాయి కదా. మామూలుగా అదే మన ఇంటర్నెట్ ఇవన్నీ ఇదే మన అవన్నీ వస్తాయి కాబట్టి యువతకి ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పుడు లేబర్కి మంచి పనులు దొరుకుతాయి, బాగుంటుంది. అక్కడి నుంచి బస్సులకి, ఆటోలకి, వాటన్నిటికి కూడా డిమాండ్ పెరిగింది. అందరికీ ఆశాజనకంగా ఉంటుంది సార్ అమరావతి. మాకు రాజధాని వద్ద ఓడద్దు. రాజధాని దేనికి నెత్తి మీద కొట్టుకోనక 2020 47కి 2033 ఎకరాలు దాన్ని ఎవడ కావాలన్నా? ఇండియాలో ఎక్కడ లేని రాజధాని 33 ఎకరాలు ఎక్కడ ఉందన్నా? ఏ ఇండియాలో ఉందో? ఎక్కడ ఏ దేశంలో? ఎందుకన్నా 10,000 చాలన్నా? లేదా 5,000 చాలు, లేదా 3,000. ఇటు నూజివీడు ఫారెస్ట్ ఏరియా ఉంది, బ్రహ్మాండమైన ఉంది. మరి అక్కడ ఎందుకు అంత ఇక్కడ ఎందుకు తీసుకున్నాడు? ఏది మరి మన వరదలు వచ్చి ఏది చేశాడు? తూత మాత్రం చేశాడు. అది విషయం. అగ్గిపెట్లకి, కొవ్వొత్తులకి 3 కోట్లు అయినాయి, 2 కోట్లు 100 కోట్లు రాసుకోవడం ఎవడో రాసుకుంటాడు అనేది. కావాలని వైసీపీ వల్ల దాన్ని కావాలని చేసి లేదు. మా అన్న అసలు ఎప్పుడు అట్లా వైసీపీ వాళ్ళు ఎవరు అనుకో ఫేక్ న్యూస్ అనేది.